సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. ప్రభునందు ప్రియులరా, సత్యాన్వేషణ అనే యొక్క కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మీకు మేలుకరముగాను అలాగే దేవునికి మహిమకరంగా ఉన్నవని మేము నమ్ముచు ఈ యొక్క కార్యక్రమములు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాం. ఈ కార్యక్రమంలో మీకు ఏ విధముగా మేలుకరముగా ఉన్నాయి, ఏ వాక్యముల ద్వారా మీరు బలపరచబడుతున్నారో మీరు మాకు తెలియపరిచినట్లయితే దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లించగలం. అలాగనే మరింత ముందుకి మేము సాగటానికి ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుందని మేము భావిస్తూ మీ యొక్క స్పందనను మాకు మేము స్క్రోల్ చేస్తున్నటువంటి స్క్రీన్ మీద చూపబడుతున్నటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు తెలియపరచాలని మేము భావిస్తున్నాం. అలాగే ప్రియులరా, ఒక విధానంలో ఒక పద్ధతిలో మీరు కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడినట్లయితే మా వద్ద అనేకమైన బైబిల్ కోర్సులు ఉన్నాయి. మీరు ఇంటి వద్దే ఒక బైబిల్ కోర్స్ చేయాలని అంటే 25 పాఠాలతో మేము ఉచితంగా ఒక పుస్తకాన్ని మేము పంపగలం. మీరు మీ యొక్క అడ్రస్ని మాకు తెలియపరిచినట్లయితే ఆ పాఠాలను మీరు ఇంటి వద్దే పూర్తి చేసి మాకు పంపినట్లయితే మీకు సర్టిఫికేట్ లభిస్తుంది. అలాగే మరి ఎవరైనా యవన బిడ్డలు మీరు ఎవరైనా బైబిల్ కాలేజీ చదవాలి, కొంతకాలం మేము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, మేము మీ దగ్గరకు వచ్చి మేము వాక్యాన్ని నేర్చుకోగలం అని కానీ మీరు ఎవరైనా భావిస్తే, అలాగా మిమ్మల్ని ఎవరైనా సంప్రదించినట్లయితే మీరు మా అడ్రస్ తెలియపరచగలరు. మాకు చిన్న బైబిల్ ట్రైనింగ్ సెంటర్ కూడా రాజమండ్రిలో మాకు ఉన్నది కనుక కొంతకాలం మీరు అక్కడికి వచ్చి మీరు బైబిల్ తరగతుల్లో పాల్గొనవచ్చు. అలా కాకుండా మా సంఘంలోనే మీరు బైబిల్ ట్రైనింగ్ ఇవ్వండి, అయ్యగారు మీరు రండి అని అంటే మేము మీ సంఘానికి వచ్చి కొన్ని బైబిల్ కోర్సెస్ని మీకు తెలపటానికి మీకు అందించడానికి ఇష్టపడతా ఉన్నాం. కనుక ఈ బైబిల్ తర్ఫీదు బైబిల్ ట్రైనింగ్ విషయాల్లో మీరు మా యొక్క పరిచర్యలను మీరు ఉపయోగించుకోవచ్చు. దాని నిమిత్తం మీరు మమ్మల్ని సంప్రదించాలని మనవి చేస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొక తరుణం ప్రభువా మేము మీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క మంచి పరిస్థితులను బట్టి వందనాలు. మేము తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయనిండగా పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని వశపరుచుకొని మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని, మీ వాక్యమును తండ్రి మేము ధ్యానం చేస్తున్నప్పుడు తండ్రి ప్రభువా మా యొక్క హృదయాలను మీరు కదిలించి ఈ వాక్యము ద్వారా ప్రభువా మేము మీకు మరింత దగ్గర కాగలుగుటకు సహాయం చేయమని యేసు నామమున ఈ మనవులు అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, గత వారంలో మనము ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి పాపము అనగా ఆదాము అవ్వలు ఆదికాండం 3వ అధ్యాయంలో చేసినటువంటి పాపము, అందులో ఉన్నటువంటి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని మనం ప్రారంభించాం. గత వారం మనం ఏం చూసామంటే 3వ అధ్యాయం 1వ వచనంలో అవ్వ దగ్గరికి సర్పం వచ్చి ఆ సర్పములో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది దురాత్మ అవ్వతో మాట్లాడటం వలన అవ్వ ఆ మాటల చేత ప్రభావితురాలై మరి దేవునికి అవిధేయమైనటువంటి కార్యం ఆదాము అవ్వలు చేయటానికి అది కారణమైంది. ఆ యొక్క మాటను మనం ఎలా చూసాం అని అంటే దేవుని స్వరాన్ని వినకుండగా అపవాది స్వరాన్ని, సాతాను స్వరాన్ని, దురాత్మ స్వరాన్ని మరి ఈ యొక్క అవ్వ ఆదాములు వినటం, తద్వారా వారు మొదటి పాపానికి వారు పురుకొల్పబడట
మనం చూసాం. కనుక మనం ఎవరి స్వరాన్ని వింటున్నాం, మనం ఎవరి స్వరానికి మన చెవులను అప్పగిస్తున్నాం? లోకంలో ఉన్న స్వరానికా, యూట్యూబ్కా, టీవీకా, సినిమాకా? అలాగే కీర్తనాకారుడు చెప్పినట్లు దుష్టులు, పాపులు, అపహాసకులైనటువంటి వారికి మన చెవినిస్తున్నామా? లేకపోతే వాక్యానికి, ప్రార్థనకి, దేవుని కీర్తనలకు, స్తుతి ఆరాధనకు మన యొక్క చెవులను ఇస్తున్నామా? మనం ఎవరి స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నాం అనేటువంటి విషయాలు గత వారం మనం చర్చించుకున్నాం. ప్రియులారా, ఈ వారం వారు విన్నటువంటి స్వరాన్ని బట్టి వారు ఏం చేశారనంటే వారు పండు తిన్నారు. వారు పండు తిన్న వెంటనే ఏం జరిగింది? ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపము యొక్క పర్యవసానం. ప్రియులారా, మనం ఈ వారం చూడబోతున్నాం పాపం యొక్క పర్యవసానాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. ప్రియులారా, మనకి ఒక సుప్రసిద్ధ వాక్యం ఉంది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే, రోమాపత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనంలో మనం గమనించినట్లయితే, పాపము వలన వచ్చు జీతము మరణము అని. పాపం వలన వచ్చు జీతము మరణము అంటే పాపాన్ని మనము ఎర్న్ చేస్తున్నాం, పాపాన్ని మనం సంపాదించుకుంటున్నాం. ఇక్కడ ఆదాము అవ్వలు ఆ పండు తిన్న దినమున వారు ఈ మాట అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అనేటువంటి మాట వారి జీవితంలో నెరవేర్చబడింది. మనం పర్యవసానాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అది ఎలాగా అంటే ప్రియులరా, ఉదాహరణకి త్రాగుబోతున్నాడు. త్రాగుతా ఉంటే వాడు ఏం చేసుకుంటున్నాడు? తన యొక్క కాలేయం, తన లివర్ని వాడే పాడు చేసుకుంటున్నాడు. కొంతమంది గుట్కా తింటుంటారు, ఆ నోట్లో తింటూ ఉంటారు. వారికి ఏమొస్తుంది తెలుసా? మౌత్ క్యాన్సర్ వస్తుంది. వారికి మౌత్ క్యాన్సర్ వస్తుంది అనగా ఆ నోటికి సంబంధమైన క్యాన్సర్ వస్తుంది. ఇదే పాపం వలన వచ్చు జీతం అంటే మనం సంపాదించుకుంటున్నాం. ఇక్కడ ఆదాము అవ్వలు ఆ పండు తిన్నారు. పండు తిన్నప్పుడు వారు పాపం చేశారు. వారు పాపం చేయటాన్ని బట్టి ప్రియులారా వారికి జీతం వచ్చింది. మనం ఏదైనా పని చేస్తే జీతం వస్తుంది. అలాగే పాపం అనే పని చేస్తే వారికి జీతం వచ్చింది. కాన్సిక్వెన్సెస్, ఏమేమి కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి, ఏమేమి పాపం చేయటం వలన వారు ఏమేమి అనుభవించవలసి వచ్చింది ప్రియులారా చూద్దాం. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రియులారా 7వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ప్రియులారా, మొదటిది వారు దిగంబరులుగా అయ్యారు. వారి దిగంబరత్వం వారికి కనపడింది. వారు తమ యొక్క దిగంబరత్వాన్ని బట్టి సిగ్గుపడ్డారు. ప్రియులారా, సిన్ బ్రింగ్స్ షేమ్. పాపం మనకి సిగ్గుని తీసుకొస్తుంది. పాపం వలన మనం సిగ్గుపడాలి, సిగ్గుపడతాం. ఒకరి దగ్గర మనం చూసినప్పుడు సిగ్గుపడతాం. దేవుని దగ్గర మనం సిగ్గుపడతాం. చూడండి, ఏదైనా పాపం చేస్తే తలెత్తుకోలేం, గట్టిగా మాట్లాడలేం, ధైర్యంగా ఉండలేం. పిల్లరా, ధైర్యాన్ని కోల్పోతాం.
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, వీరు తాము దిగంబరులమని తెలుసుకొని ఆ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి అంజూరపు ఆకులు కుట్టుకున్నారు. ప్రియులారా, మరలా అప్పుడు 8వ వచనంలో ప్రియులారా, చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. 3వ అధ్యాయానికి ముందు వారు దేవుని స్వరాన్ని వింటున్నారు. అయితే 3వ అధ్యాయం 1వ వచనంలో వారు అపవాది స్వరాన్ని విన్నారు. మరలా ఇప్పుడు 8వ వచనంలో వారు యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. ఇప్పుడు కూడా స్వరాన్ని విన్నారు, బట్ దే ఆర్ అనేబుల్ టు ఫేస్ గాడ్. వారు ఇప్పుడు తమ యొక్క ముఖాన్ని దేవునికి చూపలేకపోతున్నారు. యెహోవా స్వరాన్ని విన్నారు కానీ ఆయనను ఎదుర్కోలేకపోతున్నారు. పాపం ఒక అడ్డు గోడగా వచ్చేస్తుంది. దేవునికి నీకు మధ్య, దేవునికి నాకు మధ్య పాపం అడ్డు గోడగా వచ్చేస్తుంది. ఐ మే బి లిజనింగ్ టు గాడ్, నేను దేవుణ్ణి వినగలుగుతున్నానేమో కానీ దేవుణ్ణి చూడలేను, దేవుణ్ణి ఎదుర్కోలేను, దేవునితో మాట్లాడలేను, దేవునికి జవాబు చెప్పలేను. ఏంటిది? సిగ్గు. ఏంటిది? భయం. ఏంటిది? దేవుణ్ణి ఎదుర్కోలేని, సాహసించలేని పరిస్థితి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ప్రియమైన వారులారా, పాపంతో జాగ్రత్త. బీ కేర్ఫుల్ విత్ సిన్. మనకి బోర్డులు కనపడుతుంటాయి కదా, బివేర్ ఆఫ్ డాగ్స్, బివేర్ ఆఫ్ డాగ్స్. కొన్ని చోట్ల బివేర్ ఆఫ్ స్నేక్స్ అని కూడా ఉంటుంది. కుక్కలున్నవి జాగ్రత్త, పాములున్నవి జాగ్రత్త. అలాగే క్రైస్తవులు, అలాగే మానవులు ఏం గ్రహించాలంటే పాపమున్నది జాగ్రత్త, పాపంతో జాగ్రత్త, అవిధేయతతో అక్రమముతో జాగ్రత్త, అబద్ధాలతో జాగ్రత్త, మోసం చాడీలు చెప్పుట జాగ్రత్త. సిన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ ఈ యాక్ట్. పాపం చేశారు, దేవుని స్వరం వచ్చింది, మధ్యలో అపవాది స్వరానికి తమ యొక్క జీవితాలను పాడు చేసుకున్నారు. ఇప్పుడు దేవుని స్వరం వస్తుంది, దేవుని స్వరాన్ని వింటున్నారు, దేవుని స్వరానికి జవాబు చెప్పలేకపోతున్నారు. దే కుడ్ నాట్ ఫేస్ గాడ్. చాలామంది ఇలాంటి జీవితాలు జీవిస్తుంటారు. సిగ్గుతో, భయంతో, దేవుని ఎదుర్కోలేక, సత్యానికి భయపడి తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటారు. దేవుడు అంటున్నాడు కదా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా? నేను ఎక్కడున్నావు ఆదాం? హీఈస్ అనేబుల్ టు కమ్. ఆదాము వింటున్నాడు, ఆదాము మాట్లాడుతున్నాడు, కానీ దేవుని ఎదురుకు రాలేకపోతున్నాడు, దేవుని చూడలేకపోతున్నాడు, దేవునికి సమాధానం చెప్పలేకపోతున్నాడు. దేవుని దగ్గర ఆ చురుకుతనం లేదు. దేవుని దగ్గర తనకున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిమెసీ, ఆ యొక్క సంబంధం కోల్పోయింది ప్రియులరా. ఎందుకనంటే మాట తప్పారు, ఎందుకనంటే ఆజ్ఞను అతిక్రమించారు. లోబడవలసిన ఆజ్ఞను వారు అతిక్రమించటం వలన తమ యొక్క జీవితాలు ప్రియులరా, తమ జీవితాలు నాశనం అయిపోయినాయి. ఆ తర్వాత ఏం జరిగింది ప్రియులరా? ఆ తర్వాత ఏం జరిగింది? ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. పాపము యొక్క పర్యవసానం, పాపము యొక్క ప్రతిఫలం ఏం జరిగింది? దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు.
13వ వచనంలో ప్రియులారా, 3వ అధ్యాయం 13, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమంటే అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. ఇప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అవ్వమ్మ ఒప్పుకుంది, నేను తిన్నాను. ఇప్పుడు పర్యవసానం ప్రియులరా, ఇది చాలా భయంకరమైనది. అప్పుడు దేవుడు, అందుకు దేవుడని యెహోవా 14వ వచనం, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లో, భూజంతువులన్నిట్లో నీవు శపించబడిన దానివై. దెర్ ఇస్ ఎ కర్స్. నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ప్రియులరా, మొదటి వచనంలో సర్పం పొజిషన్ ఏంటి, అలాగే 14వ వచనంలో సర్పం పొజిషన్ ఏమైంది? మొదటి వచనంలో ఏమైంది? సర్పం యుక్తి గలది, సర్పము బ్లెస్సెడ్, సర్పము ఆశీర్వదింపబడింది, జ్ఞానంతో, వివేకంతో అది దీవించబడింది. కానీ 14వ వచనంకి వచ్చే లోపలికి సర్పము శపించబడింది. బ్లెస్సింగ్ హ్యాస్ బీన్ టర్న్డ్ ఇంటూ ఎ కర్స్. ఆశీర్వాదం శాపమైపోయింది. ఈ మాటలు వింటున్న నీవు, నేను దేవుని చేత ఆశీర్వదింపబడ్డాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నాకు సంఘం ఇచ్చాడు, దేవుడు నాకు ప్రార్థనా జీవితం ఇచ్చాడు, వెరీ గుడ్. బట్ సీ దట్ ఇట్ ఈస్ నాట్ కర్స్డ్. అది మంచిదే, కానీ అది శపితము కాకుండా చూసుకోవాలి నువ్వు. అది శాపము, అది బయటకు రావాలి నువ్వు, ఆ శాపములోనికి వెళ్ళిపోకూడదు నువ్వు. ఈ మాటలు నేను ప్రోత్సహించాలి. మొదటిది, సర్పము శపించబడి నువ్వు మన్ను తింటావు. నువ్వు ఈ పశువులన్నిటిలో నువ్వు శపించబడిన దాను. మొదటి వచనంలో ఏమన్నది? సమస్త భూజంతువులలో అది యుక్తి గలది, కానీ సమస్త ఈ 14వ వచనంకి పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నువ్వు శపించబడిన దాను. అప్సైడ్ డౌన్, పాపం వలన దాని జీవితం తలకిందులైపోయింది. రెండవది ప్రియులరా, పర్యవసానం స్త్రీకి 15వ వచనము, 16వ వచనంలో చూస్తే స్త్రీకి శాపం వచ్చింది. నువ్వు గర్భవతి అవుతావు, వాంఛ కలుగుతుంది, నువ్వు ప్రయాసపడాలి, 9 మాసాలు మొయ్యాలి, నువ్వు ఎంతో కష్టపడి కనాలి. శాపం, పాపం వలన వచ్చే జీతం శాపం. ప్రియులరా, దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాము, ఆదాము, నువ్వు ఈ భూమిని సేద్యం చేయాలి. ఈ భూమిని నువ్వు కష్టించి పనిచేయాలి, కష్టపడి నువ్వు ఆహారాన్ని పండించాలి, కష్టపడి నీ 4 వేళ్ళు కష్టపడి నువ్వు నోట్లోకి వెళ్తాయి. పిల్లరా, ఆ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు 17వ వచనంలో. సర్పానికి శాపం, నువ్వు పొట్టతో పాకుతావు, నువ్వు మన్ను తింటావు. స్త్రీకి శాపం, నీకు గర్భవేదన, 9 మాసాలు మొయ్యాలి. ఆదాముకి శాపం, నీవు భూమిని సేద్యం చేయాలి, భూమి మీద కష్టపడాలి. నువ్వు నీ 4 వేళ్ళతో నువ్వు భోజనం తినాలంటే నువ్వు కష్టపడాలి. సర్పానికి శాపం, స్త్రీకి శాపం, ఆదాముకి శాపం, ఆఖరికి భూమికి శాపం. భూమి ఏం చేసింది? కానీ భూమికి శాపం. భూమి ముండ్ల పొదలను, గచ్చ పొదలను మొలిపిస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎ కర్స్. అంతా కూడా శపించబడింది. ప్రియులరా, కొంతమంది అంటుంటారు, అరే ఎందుకురా సిగరెట్ తాగుతున్నావు, అరే ఎందుకురా మందు తాగుతున్నావు, ఎందుకురా సమయాన్ని అలా వ్యర్థం చేస్తున్నావు, ఎందుకురా అలాగా బలాదూరుగా తిరుగుతున్నావు అంటే, ఇది నా జీవితం,
ఇది నా జీవితం, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అని అంటావా? జాగ్రత్త సుమా. అవ్వ, ఆదాము, సర్పము, భూమి అందరూ శపించబడ్డారు. నేను ఒక్కడిని పాపం చేస్తే అది నా భార్య మీదకి వస్తుంది, నా పిల్లల మీదకి వస్తుంది, నా అన్నదమ్ముల మీదకి వస్తుంది, నా అక్క చెల్లెల మీదకి వస్తుంది. అందరినీ నేను ముంచేస్తాను నా పాపం ద్వారా. నేను పాపం చేయటం ద్వారా, నేను దేవునికి దూరంగా జరిగిపోవటం ద్వారా, నేను అపవిత్ర కార్యాలు చేయటం ద్వారా, నేను సమాజంలో దేవునికి ఇష్టంగా బ్రతకకపోవటం వలన ఐ విల్ బి ఏ రీజన్ ఫర్ మెనీ పీపుల్స్ ట్రాజడీ. చాలామంది ప్రియులరా నా వలన శాపానికి గురి కావచ్చు. ఈ మాటలు వింటున్న నీవు, నీ వలన నీ తల్లిదండ్రులకు, నీ వలన నీ కుటుంబ సభ్యులకు, నీ వలన నీ స్నేహితులకు నీవు పాపాన్ని, శాపాన్ని తీసుకునే వచ్చేవాడిగా ఉండకూడదు, తీసుకువచ్చేవాడిగా ఉండకూడదు. ఈ పాపం చేసినప్పుడు ప్రియులరా, వీరు దిగంబరులైపోయినప్పుడు, వీరు దేవునికి దూరస్తులైపోయి సిగ్గువారిని కమ్మినప్పుడు వారు ఈ యొక్క అంజూరపు ఆకులు తయారు చేశాడు ఆదాము. అంజూరపు ఆకులతో కచ్చడములు, తమ యొక్క సిగ్గుని కప్పుకోవటానికి అతడు ఆకులు చేశాడు, ఆకులను కుట్టాడు, తన శరీరాన్ని కప్పుకున్నాడు ఆకులతో. అయితే ఆకులు ఫేడ్ అయిపోతాయి, ఆకులు రాలిపోతాయి, ఆకులు ఎండిపోతాయి, ఆకులు టెంపరీ, ఆకుల వల్ల ప్రయోజనం లేదు. ఆకులను కట్టుకోవటం వలన అవి రాలిపోతాయి, జారిపోతాయి, ఎండిపోతాయి, తొలగిపోతాయి. అదేంటో తెలుసా? నీ పాపాన్ని నువ్వు కప్పుకోవటం వలన జరిగేటువంటి పర్యవసానం. నీ పాపాలను నువ్వు కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తే, నీ సిగ్గుని నీవు కప్పుకోవటానికి, నీ దిగంబరత్వాన్ని నువ్వు కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తే అది పనిచేయదు. అది ఎప్పుడొకప్పుడు బయటకు వస్తుంది, అది ఎప్పుడొకప్పుడు ఎవరికొకరికి బయటకు వస్తుంది, ఎవరొకరికి కనబడుతుంది, ఎవరొకరు నిన్ను పాయింట్అవుట్ చేస్తారో, నీవు దానివలన నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు ప్రియులారా. అందుకని దేవుడు ఒక మంచి ఏర్పాటు చేశాడు. 21వ వచనంలో, 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలు. ఆదాము ఐడియా, ఆదాము క్రియ ఏంటనంటే అంజూరపు ఆకులు. కానీ దేవుని ఐడియా, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశ్యం, దేవుని పరిష్కారం ఏంటనంటే ఆయన ఒక పశువుని వధించి ఆ పశువు యొక్క చర్మమును తీసుకొచ్చి వీరికి ఒక పర్మనెంట్ దుస్తులు, ఒక శాశ్వతమైన దుస్తులు ఆయన కుట్టి వారి దిగంబరత్వాన్ని కప్పాడు. ప్రియులరా, ఈ మాటలు వింటున్న నీవు నీ పాపాన్ని కప్పుకుంటున్నావా? నీ పాపాన్ని దాచుకుంటున్నావా? నీ పాపాన్ని నీవు ఎవరికి, నేను అందరి ఎదుట నేను దాన్ని దాచుకున్నాను, ఎవరికి కనబడట్లేదు. భార్యలు, నా భర్త నన్ను చూడలేదు, భర్త ఏమో భార్య నన్ను చూడలేదు అని మనం అనుకుంటున్నావా? ప్రియులరా, మనము పాపములను కప్పుకొనకూడదు. మనం పాపములను దేవుని ఎదుటికి వచ్చి ఒప్పుకోవాలి. ప్రియులరా, కీర్తనాకారుడు 32వ కీర్తనలో అంటున్నాడు కదా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. అలాగే అదే కీర్తనలో 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఆదాము అవ్వలు దేవుని ఎదుటికి వచ్చి, నేను తప్పు చేశాం,
నేను తప్పు చేశాం. వారికి అర్థమైపోయింది దేవునికి వారికి మధ్య ఒక ఎడబాటు, దేవునికి వారికి మధ్య ఒక సంబంధం తెగతెంపులు జరిగిపోయిందని అర్థమైంది. వారు దేవుని చొక్కాయలను వారు వేసుకున్నారు, ధరించారు. ఈ మాటలు విను. ఈ మాటలు నీ జీవితంలో మార్పును తీసుకురావటానికి దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. యేసు ప్రభువారు సిలువలో మరణించి ఆయన నీకు నీతి వస్త్రాన్ని ధరింపచేయాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభువారు సిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన నీకు తన నీతి వస్త్రాలను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆ నీతి వస్త్రాలను ధరించుకోవాలంటే నీవు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపములను కప్పుకొనక నేను ఒప్పుకుంటాను ప్రభువా, నా పాపం క్షమించండి ప్రభువా, నా అతిక్రమాలు క్షమించండి ప్రభువా అని మనం దేవునికి మనం విజ్ఞాపన చేస్తే దేవుడు తప్పక నీ పాపములను ఒప్పుకొని దేవుడు ఆయన నీ పాపములను ఒప్పుకున్న నీ పాపములను ఆయన క్షమించి ఆయన తప్పక నీకు దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక ప్రియులారా, దేవునికి మీరు చిన్న ప్రార్థన చేసుకొని మీ జీవితాలను దేవునికి అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఆదాము అవ్వలు ప్రభు అంజూరపు ఆకులతో తమ యొక్క సిగ్గుని కప్పుకోవటానికి ప్రయత్నం చేశారు, కానీ మీరైతే ఒక చర్మపు చొక్కాయిని వారికి ఇచ్చారు. అలాగిన ప్రభువా, మాకు యేసు ప్రభువారిని ఆ యొక్క సిలువ మరణము ద్వారా మాకు అనుగ్రహించి నీతి వస్త్రాన్ని ఇచ్చారు. వందనాలు ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు ప్రభువా, మిమ్మల్ని అంగీకరించి, మిమ్మల్ని గ్రహించి, మిమ్మల్ని అర్థం చేసుకొని మీ రక్షణను స్వీకరించి ప్రభువా తమ జీవితాలని ఆత్మీయ మార్గంలో నడిపించడానికి సహాయం చేయండి. ఎవరు ఎట్టి బలహీనతలో ఉన్నారో, ఎవరు ఎట్టి ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఎట్టి కుటుంబ పరిస్థితులు, కఠినమైన పరిస్థితులను వాటికి పరిష్కారం దయచేసి ప్రభువా వారిని స్వస్థపరచమని, వారిని పైకి లేవనెత్తమని, వారిని మీరు ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. దేవా, ఈ మాటలు దేవా కొందరినైనా రక్షణ మార్గంలో నడిపించుటకు పరిశుద్ధాత్ముడా మీ ప్రేరణ దయచేయమని వేడుకొనొచ్చు. ఈ మనవులు మన ప్రభువుని రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకెల్లరకు సదాకాలము తోడైండి ఆయన వాక్యములో నడిపించునుగాక. ఆమేన్. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, ఎస్ఆర్ నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.